అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పొగడ్తలు ఇష్టం ఉండదు, మీకు తెలుసు, ఉన్నట్టు మాట్లాడతా. దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయినా 59 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు పద్ధతులు మార్చుకోవాలి, గుండె లోతుల్లో నుంచే మాట్లాడతా. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారు. ఎవరైనా సరే 11 వస్తానో 12 వస్తానో 13 వస్తానో తప్ప 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసిన సేవలు చెప్పే మాటలు తెలియగలరు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యేగా లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పిన కూడా చాలా స్పష్టంగా తెలియదా. నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన ఏంటంటే, అన్న చేసింది గోరంటే చేయాల్సింది కొండంత ఉంది, కానీ అన్నిటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నెల్లూరు రూరల్ కాదు, సగం నెల్లూరు జిల్లా సమస్య ఏమిటంటే పొట్టేపాలెం మురుమూడి కంజుల మీద పిచ్చి. రవిచంద్ర గారు మాటించున్నారు, విపిఆర్ గారు మాటించున్నారు. పొంగూరు నారాయణ గారిని అడుగుతున్నా, మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడే చెప్పారు విపిఆర్ అన్న, ఏమడిగినా నేను చేస్తానని చెప్పని ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది, కేవలం మాకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, అయ్యా 232 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్లు పెట్టవచ్చు కదని. చాలా మందికి అర్థం కాని ఏంటంటే బ్రిడ్జిల సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జిల గ్రాంట్ రాలా. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు వీటికే వచ్చాయి. బ్రిడ్జిల గ్రాంట్ రాలా. బ్రిడ్జిల గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాధాన్యత అదే. మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట నడుస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు, ఎలాంటి అనుమానం లేదు. మేరీ గారు కూడా సవంతి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సవంతి గారు సహకరించి తిరుగుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండొచ్చు, కానీ మా కుటుంబంలో మా ఆడపడుచు, మా యొక్క బిడ్డ, ఇంకా చెప్పాలంటే మా బిడ్డ మేరీ సవంతి. కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు, నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వాళ్ళు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వాళ్ళు పిఏ ఫోన్ చేస్తే నేను చూసుకున్న వాట్సాప్ తీరా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నా గుండు పురకరించింది. మరో 4 సంవత్సరాలు భ్రష్టం చంద్రబాబు నాయుడు గారి లెటర్, ఆ భుజం పెట్టే విధానం, వాళ్ళు నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు, అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు అభివృద్ధి భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగూరు నారాయణ గారు కట్టారని భావితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా అమరావతి రాజధానిని నిర్మాణం సాగించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లా వాసి, మన మంత్రి